ఫస్ట్ యెల్లో కార్డ్ ఎవరికి వచ్చింది? అలాగే మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ ఎవరయ్యారు? అండ్ బెస్ట్ పర్ఫార్మర్గా ఎవరు నిలిచారు? ఇవన్నీ తెలుసుకోవాలంటే లెట్స్ గో ఇంటూ ది ఎపిసోడ్. ఈ ఎపిసోడ్ ఫిజికల్ టాస్క్కి సంబంధించింది అని ముందుగానే శ్రీముఖి వివరిస్తుంది. సో ఎవరి బలాలు ఎలా ఉన్నాయో తెలుసుకోవడానికి అని చెప్పి ఒక టాస్క్ పెడుతుంది. దానికన్నా ముందు నీ దగ్గర రివర్స్ ది డెసిషన్ కార్డ్ అనే కార్డ్ ఉంది కదా రాజకుమారి. సో ఆ కార్డ్ని యూజ్ చేయాలంటే ఇదే నీకు ఛాన్స్, ఈ ఒక్కరోజే నువ్వు వాడగలవు, ఆ తర్వాత నువ్వు వాడాలన్నా అది వ్యాలిడ్ కాదు అని చెప్తుంది. కానీ రాజకుమారి టైం వచ్చినప్పుడు చెప్తాను అని చెప్తుంది. ఈ ఎపిసోడ్ ఫిజికల్ టాస్క్కి సంబంధించింది కాబట్టి ఒక ఆర్మ్ రెజ్లింగ్ పెడతారు. రోహిత్ అండ్ మిథిలేష్ మధ్య పోటీ జరగగా రోహిత్ గెలుస్తాడు. ఆ తర్వాత అమ్మాయిల్లో అపూర్వ అండ్ సృష్టిని సెలెక్ట్ చేస్తారు. దానిలో సృష్టి గెలుస్తుంది. ఆ తర్వాత మ్యూజికల్ చైర్స్ టాస్క్ పెడతారు. బాయ్స్ వర్సెస్ గర్ల్స్గా ఈ టాస్క్ సాగుతుంది. సో ఈ టాస్క్లో చైర్లో కూర్చున్న వాళ్ళు స్ట్రాంగ్ అని రెడ్ బ్యాండ్ ఇస్తారు. సో వాళ్ళు ఒకళ్ళ వీక్ కంటెస్టెంట్ని సెలెక్ట్ చేసుకొని వాళ్ళకి బ్లూ బ్యాడ్జ్ ధరించాలి. సో ఆ విధంగా ఈ టాస్క్ సాగుతుంది. సో ఫస్ట్ ఈ టాస్క్కి ఎల్లో కార్డ్ ఇచ్చి గాయత్రిని టాస్క్ నుంచి అవుట్ చేస్తారు. సో తను ఈ టాస్క్కి సంచాలకుగా వ్యవహరిస్తుంది. సో ఫస్ట్ రౌండ్లో ఈ బాయ్స్ మ్యూజికల్ చైర్స్ ఆడతారు. సో దానిలో చైర్లో ఫస్ట్ ఎవరు కూర్చున్నారు అని అడగగా సంచాలకైన గాయత్రి ఏమో అమన్ అని చెప్తుంది. కానీ శ్రీముఖి ఏమో కాదు, నేను ఇంకా వేరే ఎవరినో చూశానంటే మళ్ళీ తన డెసిషన్ని మార్చుకొని రోహిత్ అని చెప్తుంది. సో ఇలా తన డెసిషన్ని 2 times చేంజ్ చేయడం జడ్జెస్కి నచ్చదు. సో ఫైనల్గా రోహిత్ అని చెప్పగా సో రోహిత్ నువ్వు వీక్ ఎవరిని అనుకుంటున్నావు అంటే రామకృష్ణ అని చెప్తాడు. సో రామకృష్ణకి బ్లూ బెల్ట్ ధరిస్తారు. ఆ తర్వాత గర్ల్స్ టాస్క్ జరుగుతుంది. దానికి చరణ్ని సంచాలకుగా పెడతారు. సో గర్ల్స్ టాస్క్లో చరణ్ సరిగ్గా చూసి కరెక్ట్గా చూసి ఝాన్సీ ఫస్ట్ కూర్చుంది అని చెప్తాడు. ఇక్కడ తన సెన్స్ ఆఫ్ హ్యూమర్ కూడా బాగా వర్కౌట్ అవుతుంది. సో నవ్వులు పువ్వులు పోస్తాయి. ఆ తర్వాత ఝాన్సీ అపూర్వాని వీక్ కంటెస్టెంట్ అని బ్లూ కార్డ్ ఇచ్చి కూర్చోబెడుతుంది. అభిజిత్ చరణ్ సంచాలకుగా వ్యవహరించిన తీరు చాలా బాగుంది, చాలా గుడ్ అబ్బా, ఇలా చేయాలి సంచాలక్ అని మెచ్చుకుంటారు. సో ఆ తర్వాత మళ్ళీ బాయ్స్ టర్న్ వస్తుంది. సో అప్పుడు అపూర్వ సంచాలకుగా వ్యవహరిస్తుంది. ఈ రౌండ్లో మిథిలేష్ గెలుస్తాడు. సో బ్లూ బ్యాడ్జ్ ఎవరికి ఇస్తున్నావు అని అడగగా నేను చరణ్కి ఇస్తున్నాను, ఎందుకంటే తను ఫిజికల్గా ఆడలేడు, సో చూడ్డానికి ఫిజికల్గా ఆడలేడేమో అనిపిస్తుంది అంటాడు. సో దానికి కోపం తెచ్చుకున్న చరణ్ అయితే నీకు బుద్ధి లేదు, కండబలం మాత్రమే ఉంది, నువ్వు తెలివిగా వ్యవహరించడం నేను చూడలేదు అని అంటాడు. సో ఆ విధంగా అక్కడ కొంచెం ఆర్గ్యుమెంట్ స్టార్ట్ అవుతుంది. అండ్ నెక్స్ట్ రౌండ్లో మళ్ళీ అమ్మాయిలు పోటీ చేస్తారు. ఆ తర్వాత మళ్ళీ అమ్మాయిలకి టాస్క్ జరుగుతుంది. అప్పుడు మళ్ళీ చరణ్ని సంచాలకుగా పెడతారు. సో ఈసారి సృష్టి గెలిచి ప్రియాని వీక్ కంటెస్టెంట్ అని బ్లూ బ్యాడ్జ్ ఇస్తుంది. ఆ తర్వాత మళ్ళీ అబ్బాయిలకి ఈ టాస్క్ జరుగుతుంది. ఈసారి మళ్ళీ బాయ్స్ టర్న్ వస్తుంది. సో ఈసారి అమన్ లైన్కి లోపల తిరుగుతాడు. సో అది గమనించిన మిగిలిన కంటెస్టెంట్స్ తను లైన్ మీద కాకుండా లైన్ లోపల నడిచాడు అని చెప్తారు. సో దానికి అమ్మనేమో లేదు, నేను లోపలికి వచ్చి మళ్ళీ టైం అయిపోయేసరికి లైన్ మీదే ఉన్నాను అని చెప్తారు. సో సంచాలక్ కూడా తన డెసిషనే కరెక్ట్ అంటుంది. అభిజిత్ మాత్రం లేదు, లైన్ లోపల ఉన్నాడు అంటాడు. సో ఫైనల్గా ఎవరు విన్ అయ్యారు అంటే ప్రియా ఏమో అమనే అని చెప్తుంది. సో తను దీపక్ని సెలెక్ట్ చేస్తాడు. కానీ అప్పుడు మిథిలేష్ మధ్యలో నేను ఒక మాట చెప్దాం అనుకుంటున్నాను అని స్టార్ట్ చేస్తాడు. అదేంటంటే ఆల్రెడీ దీపక్ తను వీక్ టీంలోకి వెళ్ళాలనుకున్నాడు, ఎందుకంటే తను ముందుగానే నాతో ఈ విషయం డిస్కస్ చేశాడు. సో తనకి వీక్ టీంలోకి వెళ్ళాలనే ముందు నుంచి ఉంది. సో కానీ ఇప్పుడేమో కావాలని అమన్ మీద టాపిక్ డైవర్ట్ చేస్తున్నాడు. దానికి డిఫెండ్ చేసుకోబోయిన దీపక్ మళ్ళీ అవును నేను అలాగే అన్నాను అని ఒప్పేసుకుంటాడు. సో తను అమనేమో నేను ఎప్పుడు గెలిచినా ఎప్పుడు ఏదో వేదికగా అవుతుంది, లాస్ట్ టైం కూడా ఇలాగే రచ్చ చేశారు, నాకు నచ్చలేదు అంటుంది. అప్పుడు అపూర్వ మధ్యలో వచ్చి నువ్వు లైన్ మీద లేవు, ఇప్పుడు నిజంగానే లైన్లో లేవు, లైన్ లోపల ఉన్నావు అని చెప్తుంది. సో నువ్వు ఉన్నావా లైన్ మీద అని తను అడుగుతాడు. సో ఆ విధంగా వాళ్ళిద్దరి మధ్య ఒక పెద్ద ఆర్గ్యుమెంటే జరుగుతుంది. సో వాళ్ళిద్దరికి ఒక చిన్నపాటి ఫైట్ కూడా జరుగుతుంది. నువ్వు కూర్చో అనేసి అంటాడు గట్టిగా, చాలా కోపం తెచ్చుకుంటాడు అమన్. సో జడ్జెస్ కూడా షాక్ అయి చూస్తారు.
అప్పుడు మిగిలిన కంటెస్టెంట్స్ అసలు నువ్వెందుకు వెళ్తున్నావు మధ్యలో అన్నప్పుడు, తను నా పాయింట్ తీశాడు. మొన్న టాస్క్ గురించి మాట్లాడాడు. అందుకే నేను మళ్ళీ కలుగజేసుకోవాల్సొచ్చింది అని చెప్తుంది అపూర్వ. సో, అమన్ ఈ రౌండ్ గెలిచాడు కాబట్టి ఇంక మిగిలిపోయిన దీపక్ అండ్ హేమంత్‌ని ఇద్దరిని బ్లూ బ్యాడ్జెస్ ఇచ్చి వేరే టీమ్‌లోకి పంపిస్తారు. ఈసారి మళ్ళీ గర్ల్స్ ఆడగా దానిలో రాజకుమారి గెలుస్తుంది. సో, బ్లూ కార్డ్ ఏమో గాయత్రికిస్తుంది యాక్టివ్‌గా లేదు అనేసి. సో, నెక్స్ట్ రౌండ్ మళ్ళీ అమ్మాయిలే ఆడతారు. దానిలో సంచాలక్‌గా గాయత్రి వ్యవహరిస్తుంది. శాలిని గెలుస్తుంది. భాగ్యకేమో బ్లూ బ్యాడ్జ్ ఇస్తారు. సో, ఈ విధంగా టాస్క్ కంప్లీట్ అయ్యేసరికి 8-7తో అన్‌ఈక్వల్‌గా ఉన్నారు కాబట్టి, సో, వీక్ టీమ్ నుండి ఒకళ్ళని డేంజర్ జోన్‌లోకి పంపాలి యెల్లో కార్డ్ ఇచ్చి అని చెప్తారు. సో, రెడ్ టీమ్ అందరూ సెలెక్ట్ చేసి గాయత్రిని టాస్క్ నుంచి తప్పించి యెల్లో కార్డ్ ఇస్తారు. సో, గాయత్రి టాస్క్‌లో లేదు కాబట్టి తనకొక స్పెషల్ పవర్ ఇస్తున్నాను అని చెప్తుంది శ్రీముఖి. అదేంటంటే టీమ్ లీడర్స్‌ని నువ్వే సెలెక్ట్ చెయ్యి అని చెప్పగా, రెడ్ టీమ్‌కి రోహిత్‌ని, వీక్ టీమ్‌కి దీపక్‌ని సెలెక్ట్ చేస్తుంది. ఎవరి టీమ్ వాళ్ళది ఫామ్ అయ్యాక శ్రీముఖి రెడ్ టీమ్ నుంచి రోహిత్‌ని మీ టీమ్‌లో వీక్ ఎవరు అని అడగ్గా, రోహిత్ ఏమో నేను రాజకుమారి అనుకుంటున్నాను. అంటే ఫిజికల్ టాస్క్ కదా! తను ఆడలేదేమో అని అంటున్నాను అన్నాడు. దానికి రాజకుమారి చాలా బాగానే డిఫెండ్ చేసుకుంది. నువ్వు ఇప్పటిదాకా నేను అసలు ఫిజికల్ టాస్క్ ఆడడమే చూడలే కదా! అలా ఎలా డిసైడ్ అవుతావు టాస్క్ ఆడడం చూడకుండా అని ఫైర్ అవుతుంది. ఆ తర్వాత బ్లూ టీమ్‌లో దీపక్ ఏమో తను రామకృష్ణని వీక్ అనుకుంటున్నాను. తనకి సెల్ఫ్ డౌట్ ఎక్కువ అని చెప్తాడు. సో, ఈ విధంగా 2 టీమ్స్ ఫామ్ అవుతాయి. సో, టాస్క్ మొదలవుతుంది. అదేంటంటే 14 పెడెస్ట్రల్స్ ఉంటాయి. రెడ్ అండ్ గ్రీన్. సో, ఎవరి పెడెస్ట్రల్ ముందు వాళ్ళు నించోవాల్సి ఉంటుంది. సో, వాళ్ళని లాక్ చేసి ఉంటారు. సో, కీస్ ఏమో అక్కడ టేబుల్ మీద ఉంటాయి. ఎవరి కీస్ వాళ్ళు వెళ్ళి తెచ్చుకోవాల్సి ఉంటాయి. అది కూడా ఆ లాక్స్ అన్నీ విడిపించుకొని వెళ్ళి, అందరిని తోసుకొని వెళ్ళి, ఆ లాక్ తెచ్చుకొని, వాళ్ళు విడిపించుకొని వెళ్ళి వాళ్ళ ప్లేస్‌లో కూర్చోవాల్సి ఉంటుంది. లాస్ట్‌గా ఎవరైతే మిగిలిపోతారో ఆ టీమ్ ఆ టాస్క్ ఓడిపోయినట్టు. సో, ఈ విధంగా టాస్క్ అంతా చాలా బాగా ఆడుతుంది. చాలా బాగా పెర్ఫార్మ్ చేస్తారు. సో, ఆ తర్వాత ఈ టాస్క్ గెలిచింది రెడ్ టీమ్. సో, వాళ్ళు అందరూ కలిసికట్టుగా ఒక ప్లాన్ వేసుకొని ఒక స్ట్రాటజీ ప్రకారం ఈ టాస్క్ గెలుస్తారు. సో, టాస్క్ గెలిచాక టాస్క్ కూడా అయిపోయింది. ఇంకెప్పుడు వాడతావు రాజకుమారి నువ్వు కార్డ్‌ని అని అడిగినప్పుడు, ఓటీపీలు వస్తుంది కదా సార్! నేను అప్పుడు యూజ్ చేసుకుంటాను అని తెలివిగా సమాధానం ఇస్తుంది రాజకుమారి. సో, ఇప్పుడు రోహిత్‌ని అడుగుతారు. ఓటీపీలు ఇప్పుడు నువ్వు మీ టీమ్‌లో ఎవరికైనా ఇస్తావా? నువ్వే తీసుకుంటున్నావా? అని అడగ్గా, రోహిత్ ఏమో మా టీమ్‌లో చాలా మంచిగా పెర్ఫార్మ్ చేసిన సృష్టికి ఇద్దాం అనుకుంటున్నాను అని చెప్తాడు. అప్పుడేమో రాజకుమారి ఇప్పుడు నేను యూజ్ చేద్దాం అనుకుంటున్నాను కార్డ్ ఓటీపీలు నేను చేసుకుంటాను అని చెప్తుంది. సో, జడ్జెస్ ఏమో ఇంకా మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్‌గా సృష్టిని సెలెక్ట్ చేసి తనకి ఒక స్టార్ ఇస్తారు. స్టార్ మాత్రమే కాదు ఓటపిల్‌కి కూడా ఛాన్స్ ఇస్తారు. సో, ఈ విధంగా ఈ ఎపిసోడ్‌లో రాజకుమారి మరియు సృష్టి ఇద్దరు ఓటపీల్ చేస్తారు. సో, ఆ తర్వాత ఈ ఎపిసోడ్‌లో యెల్లో కార్డ్ కూడా ఉంటుంది అని చెప్తారు. ఆల్రెడీ గాయత్రికి యెల్లో కార్డ్ వచ్చుంటుంది. సో, జడ్జెస్ బాగా ఆలోచించి డిస్కస్ చేసుకొని సో, టాస్క్‌లో రూల్స్ కూడా చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఒక కెప్టెన్ అయ్యుండి కూడా రూల్స్‌ని సరిగ్గా పాటించలేదు అని చెప్పేసి రోహిత్‌కి యెల్లో కార్డ్ ఇస్తారు. సో, అలాగే హ్యాండ్‌ని కూడా వాడాడు అందుకని ఇస్తున్నాము అని చెప్తారు. ఆ తర్వాత ఒక స్పాన్సర్ టాస్క్ జరుగుతుంది. గోల్డ్ డ్రాప్ ఆయిల్ టాస్క్. ఆ టాస్క్‌ని భాగి అండ్ గాయత్రి ఇద్దరు కరెక్ట్‌గా గెస్ చేసి ఇద్దరు ఈ టాస్క్ గెలుస్తారు. ఈ విధంగా ఈ ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఇవి ఈ ఎపిసోడ్‌లో జరిగిన హైలైట్స్. నెక్స్ట్ ఎపిసోడ్ కోసం అలాగే ఇటువంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్‌ని ఫాలో అవ్వండి. సబ్స్క్రైబ్ చేసుకోండి.